వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. భారత్ రక్షణ వ్యవస్థకు సంబంధించి కీలక అడుగు పడింది. భారత్కు కొత్త యుద్ధ విమానాలు రాబోతున్నాయి. 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్ ఫ్రాన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ఎలా జరిగింది? ఈ విమానాలను ఎక్కడ మోహరిస్తారు? ఈ నిర్ణయం ఎందుకు కీలకం? భారత్ యుద్ధ విమానాల సామర్థ్యం ఏంటి? ఇప్పుడు భారత్లో ఉన్న యుద్ధ విమానాల్లో అత్యంత శక్తివంతమైనది ఏది? రక్షణ రంగానికి సంబంధించి భారత్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్తో 63,000 కోట్ల ఒప్పందానికి కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఆమోదం తెలిపింది. 22 సింగిల్ సీటర్, 4 ట్విన్ సీటర్ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. ఈ విమానాలు 2029 నుంచి డెలివరీ అవుతాయని అంచనా. భారత్ రక్షణ రంగంలో ఈ ఒప్పందం ఒక మైలురాయి. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి సముద్ర మార్గంలో వచ్చే ముప్పుని ఎదుర్కోవడానికి ఈ విమానాలు కీలకం. రఫేల్ మెరైన్ విమానాలు 4.5 జనరేషన్ టెక్నాలజీతో రూపొందించినవి. ఇవి ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సీ దాడుల్లో శక్తివంతమైనవి. ఈ డీల్ భారత్ ఫ్రాన్స్ రక్షణ సంబంధాలను బలపరుస్తుంది. భారత్ యుద్ధ విమానాల సామర్థ్యం ఏంటి? భారత వైమానిక దళంలో ప్రస్తుతం 36 రఫేల్ విమానాలు అంబలా, హషిమారా బేస్లలో ఉన్నాయి. ఇవి గతంలో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసినవి. ఇంకా సుఖోయ్ 30, MKI, MiG-29, మిరాజ్ 2000, తేజస్ లాంటి విమానాలు ఉన్నాయి. ఈ విమానాలు వివిధ రకాల దాడులకు సిద్ధంగా ఉంటాయి. భారత్ లో ఉన్న యుద్ధ విమానాల్లో అత్యంత శక్తివంతమైనది ఏది? రఫేల్ విమానాలు ప్రస్తుతం అత్యంత ఆధునికమైనవి. ఇవి మీటియోర్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్ తో అమర్చబడి ఉంటాయి. రఫేల్ రాడార్ సెన్సార్ సిస్టమ్స్ లాంగ్ రేంజ్ దాడులకు అనువైనవి. సుఖోయ్ 30 కూడా బలమైనదే, అయినా రఫేల్ టెక్నాలజీలో ముందంజలో ఉంది. ఈ 26 రఫేల్ మెరైన్ విమానాలు భారత్ రక్షణ వ్యవస్థలో కొత్త అధ్యాయం. ఇవి సముద్ర, గగన తలంలో శత్రువులను ఎదుర్కొనే శక్తిని ఇస్తాయి. భారత్ ఇప్పటికే 36 రఫేల్ విమానాలు భారత వాయుసేనలో ఉన్నాయి. ఇప్పుడు నౌకాదళం కూడా ఈ బలాన్ని పొందుతుంది. ఈ నిర్ణయం భవిష్యత్ రక్షణ వ్యూహాలకు ఎలా దోహదపడుతుందో చూడాలి.